ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఫైనల్స్లో గెలుస్తాం, రాహుల్ని ప్రధానిని చేస్తాం. మా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు. మా జోలికొస్తే వీపు చింతపండే. బీసీల లెక్కలు తేలిన తర్వాతే స్థానిక ఎన్నికలు. బీసీల జనాభా వివరాలు తీస్తాం. ఎన్నికల్లో ఎవరి వాటా వారికిస్తాం. రుణమాఫీ చేశాం. రాజీనామా చేస్తానన్న సన్యాసి ఏమయ్యాడు? మహేష్ గౌడ్ టీపీసీసీ చీఫ్ కావటం సంతోషం. ఇద్దరం సమన్వయంతో పనిచేస్తాం. మహేష్ గౌడ్ పీసీసీగా బాధ్యతల స్వీకరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి, నేను దాక్కోలేదు, నీ గుండెల్లో నిద్రపోతున్నా. రుణమాఫీపై కొండారెడ్డిపల్లికే పోదాం, సిద్ధమా? నా ఎత్తుపైన విమర్శలెందుకు? సన్యాసి, లిల్లీపుట్ అని నేను అనలేనా? ముందు రైతు సమస్యలపై ఆలోచించండి. సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి మర్యాదగా మాట్లాడాలి. సీఎంపై హరీష్ రావు ధ్వజం. టీపీసీసీ ప్రెసిడెంట్నైనా నేను కార్యకర్తనే. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం. కార్యకర్తలకు పిలుపునిచ్చిన పీసీసీ ప్రెసిడెంట్ హైడ్రాను జిల్లాలకు విస్తరించాలి. చెరువులని తెలియక కొన్నవారిని ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయ భవనాలు. వారంలో 2 మంత్రులు, నెలకోసారి సీఎం గాంధీ భవన్కు రావాలి. పీసీసీ అధ్యక్షుడిగా తొలి ప్రసంగంలో మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడానికి గత పాలకులకు 10 ఏళ్లు సరిపోలేదా అంటూ ప్రశ్నించిన సీఎం డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ నెక్స్ట్ సీఎం ఎవరు? తెరపైకి ఢిల్లీ మంత్రి అతీషీ పేరు. మరో 4గురిని పరిశీలిస్తున్న ఆప్. కేజ్రీవాల్తో సిసోడియా భేటీ నేపథ్యంలో ఊహాగానాలు. నెక్స్ట్ సీఎం ఎవరంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. జమిలీ ఎన్నికలు ఈ టర్ములోనే. ఒక దేశం ఒకే ఎన్నికకు అన్ని పార్టీల మద్దతుపై మోదీ సర్కారు ఆశాభావం. ఎన్డీఏ పక్షాల సమన్వయం బేష్. త్వరలోనే జనాభా లెక్కల సేకరణ. కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి. రాజీవ్ విగ్రహావిష్కరణపై డైలాగ్ వార్. కేటీఆర్ వర్సెస్ మహేష్ గౌడ్. తెలంగాణ తల్లిని అవమానిస్తారా? తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవహేళన చేస్తారా? ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్. కేటీఆర్ అవివేకానికి నిదర్శనమన్న పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. 3 ముళ్లతో ఒకటైన హీరో హీరోయిన్ సిద్ధార్థ్ అదితి రావ్. వనపర్తి జిల్లా శ్రీ రంగాపురం రంగనాథస్వామి ఆలయంలో వివాహం. కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా జరిగిన వివాహ కార్యక్రమం. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్. సిటీలో 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్లు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు ఆంక్షలు. గణేశుని నిమజ్జనం నేపథ్యంలో పోలీసుల నిర్ణయం. కర్ణాటక పాలసీపై సర్కార్ ఫోకస్. ఆర్ఓఆర్ 2024 కోసం స్టడీ. ఇప్పటికే అక్కడ 50% భూదార్ పూర్తి. ఆర్ఓఆర్ 2024 కోసం 18 రాష్ట్రాల విధి విధానాలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం. రికార్డుల కంప్యూటరీకరణలో కర్ణాటక దేశంలోనే బెస్ట్. దీంతో అక్కడి పాలసీపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. సినీ నటి కాదంబరి జత్వానీ అక్రమ అరెస్టు వ్యవహారంలో 3 ఏపీ ఐపీఎస్లపై వేటు. సీతారామాంజనేయులు, కాంతి రాణా తాత, విశాల్ గున్ని సస్పెన్షన్. నటి జత్వానీ అరెస్టుకు నాటి సీఎంఓలోనే వ్యూహ రచన. ఒక్కొక్కరి పాత్రపై డీజీపీ సమగ్ర నివేదిక. వైద్యానికి 5,000 కోట్లు. ప్రపంచ బ్యాంకు సాయం కోసం సర్కారు యత్నం. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్. డయాలసిస్, క్యాన్సర్ పరీక్షా కేంద్రాల ఏర్పాటు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి రోడ్ మ్యాప్. ప్రభుత్వానికి నివేదిక అందజేసిన ఆరోగ్య శాఖ. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు. రాయదుర్గం పిఎస్లో మహిళ ఫిర్యాదు.
అక్టోబర్లో రేషన్ కార్డులు నిబంధనలపై త్వరలో నిర్ణయం. కేబినెట్ సబ్ కమిటీలో డెసిషన్ వెల్లడించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.